హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం ఇంకొక బ్రెడ్ స్నాక్ రెసిపీ తీసుకొచ్చా అండి. అదేంటంటే బ్రెడ్ మసాలా. సో ఇది క్విక్ బ్రేక్ఫాస్ట్ కూడా అనొచ్చు. సో లెఫ్ట్ ఓవర్ బ్రెడ్ ఉన్నా కూడా ఇలా చేసుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ కానీ ఘీ కానీ మీ ఇష్టం అండి, ఏదైనా బాగుంటుంది. అది వేసి బాగా హీట్ అయిన తర్వాత మనం బ్రెడ్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుందాము. బ్రౌన్ పార్ట్ మీ ఇష్టం అండి, ఒకవేళ ఉంచుకుంటే ఉంచుకోండి, లేదంటే ఇలా బ్రౌన్ పార్ట్ అంతా సపరేట్ చేసేసి మిగతా పీసెస్ని ఇలా చిన్నగా స్క్వేర్ లాగా ఏ షేప్ అయినా పర్లేదు దీన్ని వేసి మనము ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేయాలన్నమాట. సో నా ప్రిఫరెన్స్ అయితే ఆయిల్ కంటే ఘీ అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో ఒకవేళ ఘీ ఇష్టం లేదనుకునే వాళ్ళు ఆయిల్ అయినా వేసుకొని దీన్ని లైట్గా రోస్ట్ చేసుకోండి. అప్పుడు మనకు బ్రెడ్ అనేది క్రంచీగా ఉంటుంది. సో అందుకనే దీన్ని ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టేసేయండి, తీసేసుకొని డిష్ అవుట్ చేసుకోండి. సో చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా మీకు ఎన్ని బ్రెడ్ పీసెస్ కావాలంటే అన్ని బ్రెడ్ పీసెస్ని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకొని అవి బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఒక ఆనియన్ వేసి దీన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక చిన్న టొమాటోని హాఫ్ కానీ ఫుల్ కానీ వేసుకోండి పులుపుని బట్టి. అండ్ ఈ టొమాటో వేసుకునేటప్పుడు మనం ఇందులో టొమాటో కెచప్ కూడా వేస్తాము. సో అందుకనే చూసుకొని వేసుకోండి. సో చిన్న టొమాటోని ఇలా కట్ చేసేసాము. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయండి. అండ్ ఇవి త్వరగా కుక్ అవ్వాలని కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాము. సో ఇలా సాల్ట్ వేసామంటే ఆనియన్ టొమాటో బాగా త్వరగా మగ్గిపోతుంది. ఇలా కొంచెం సేపు సాటే చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టొమాటో కెచప్ యాడ్ చేయండి. ఒకవేళ కెచప్ లేదు అని అనుకుంటే మనము టొమాటోస్ని గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు, టొమాటో ప్యూరీని. తర్వాత అది కాసేపు ఇలా ఫ్రై అవనివ్వండి. తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా వేసుకొని ఈ మసాలాలంతా బాగా ఫ్రై అవ్వనివ్వండి. అండ్ తర్వాత ఇప్పుడు మనకు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకున్నాము. కొంచెం మగ్గిన తర్వాత ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మనకి బ్రెడ్ డ్రైగా ఉంటుంది కదా. సో మసాలాలు వేసిన వెంటనే ఆ డ్రైనెస్ అంతా బ్రెడ్కి సరిగ్గా పట్టదు కదా. సో అందుకని కొద్దిగా వాటర్ వేసి తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ వేసామంటే ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ బ్రెడ్కి బాగా పట్టుకుంటాయి అన్నమాట. అండ్ ఆ మసాలాలు కూడా బాగా కుక్ అవుతాయి. సో అందుకని ఎక్కువ కాకుండా ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని కుక్ చేసి తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్, అవి వేసేసి దీన్ని బాగా మిక్స్ చేయండి. ఆ మసాలాలు ఈ బ్రెడ్ పీసెస్కి అంతా బాగా పట్టుకోవాలి. అండ్ కొంచెం వేడెక్కనివ్వండి, అంతే అండి. కొంచెం ఆ మాయిశ్చర్ అనేది తగ్గిపోయి ఇలా వెట్గా అయితే ఇంకా డిష్ అవుట్ చేయడమే. మన టేస్టీ బ్రెడ్ మసాలా రెడీ. ఒకసారి ట్రై చేయండి.